హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, దసరా పండుగ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అంటే ఒక తాజా అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను స్పెషల్ సర్వీసులను నడుపుతామని ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్టు తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, బెంగళూరు, చెన్నై నగరాలకు బస్సుల సర్వీసులు నడుపునున్నారు. మొత్తం 934 సర్వీసులు తిప్పేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈసారి విజయవాడ నుంచి హైదరాబాద్కు 353 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. రాజమహేంద్రవరానికి 241, విశాఖకు 90, బెంగళూరుకు 14, చెన్నైకి 22, ఇతర ప్రాంతాలకు 244 బస్సులను నడపనున్నారు. తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సైతం 30 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి 13 వరకు 13 రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 16న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగ ఉపాధి నిమిత్తం భాగ్యనగరంలో ఉన్నవారు ప్రతి ఏటా దసరా, సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు ప్రయాణమవుతూ ఉంటారు. ఈ క్రమంలో వారి సౌలభ్యం నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అటు రైల్వే శాఖ సైతం దసరా ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. ప్రతి ఏటా పండుగ సమయంలో ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తుంది. ఈసారి కూడా భారీగానే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా 2.35 కోట్ల ఆదాయం సమకూరింది. కోవిడ్ తర్వాత ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. అప్పుడు మొత్తం 950 బస్సులను 5.30 లక్షల కిలోమీటర్ల మేర తిప్పారు. కిలోమీటర్కు 44.36 మేర రాబడి వచ్చింది. హైదరాబాద్ టు విజయవాడ మార్గంలో నడిచే సర్వీసుల ద్వారా గరిష్టంగా 1.08 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ రూట్లలో 75.52 లక్షలు వచ్చింది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.